డోర్ తీయండి ప్లీజ్. ఎవరు నవ్వుతున్నారు ఫ్రెండ్స్? ఖచ్చితంగా దెయ్యమై ఉంటది. అమ్మో, డోర్ ఓపెన్ అయింది. ఫ్రెండ్స్, కుర్చీ చూసారు ఎలా ఊగుతుందో? ఇది ఖచ్చితంగా దయ్యమే ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఉంటే ప్రమాదమే ఫ్రెండ్స్. అమ్మో, అమ్మో దయ్యం. అమ్మో దయ్యం, అమ్మో దయ్యం. ఆకాశవాణి మరి కాసేపట్లో మనోరంజని ప్రోగ్రాం ద్వారా మీరందరూ పాటలు వినబోతున్నారు. శ్రోతలందరూ తప్పనిసరిగా వినాలని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్ చూసారా, అక్కడేమో కుర్చీ ఊగుతుంది, ఇక్కడేమో గడియారంలో ముళ్ళు దానంతటా అదే తిరుగుతుంది. ఇక్కడ రేడియో ఆన్ అయింది. బంగ్లాలో ఖచ్చితంగా దయ్యం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఇది మనల్ని చంపేసింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. అమ్మా, అమ్మా. అక్క, కాంతమ్మక్క, ఏమి సుబ్బులు, నీ తమ్ముడు చదువుకని నీ చెల్లెలి పెళ్లికని నా దగ్గర వేలకి వేలు అప్పు చేశావు. వడ్డీ కట్టమని అడిగితే 6 నెలలుగా తప్పించుకొని తిరుగుతున్నావు. ఇన్నాళ్ళకి దొరికావు. వడ్డీ కడుతున్నావా, అసలిస్తున్నావా? మీ దగ్గర డబ్బులు తీసుకున్న మాట నిజమేనమ్మా. మా ఆయనకి ప్రాణం బాలేదమ్మా. వచ్చిన డబ్బులన్నీ ఆయన హాస్పిటల్ ఖర్చులకే సరిపోతున్నాయి. అందుకే వడ్డీ ఇవ్వలేకపోయానమ్మా. ఇదిగో అమ్మా, 6 నెలలది ఇవ్వకపోయినా 3 నెలల వడ్డీ ఇస్తున్నాను. మిగతా 3 నెలల డబ్బులు ఎవడెత్తాడే?
ఏమే, నీ కంటికి నేను ముష్టిదాన్లా కనపడుతున్నానా? 6 నెలల వడ్డీకి 3 నెలల వడ్డీ చేతిలో పెట్టగానే మూసుకొని కూర్చోడానికి? మర్యాదగా 6 నెలల వడ్డీ కట్టావా సరే, లేదంటే నీ మొగుడి పేరు మీదున్న 3 ఎకరాల పొలం కూడా నా పేరు మీద రాయాల్సొస్తుంది. మీ ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, అంత పని మాత్రం చేయకమ్మా. మీ దండం పెడతానమ్మా. మా ఆయన అసలే హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడమ్మా. వదిలేయండమ్మా, వదిలేయండి. అక్క బామోస్ ఏంటి సుబ్బులు, కింద కూర్చున్నావేంటి? పైకిలే. నేనా అమ్మా? నువ్వే లే. కిందెందుకు కూర్చున్నావు? లే. అమ్మా వద్దమ్మా. పైకి లేవే. లే, నువ్వు చెప్తా. కూర్చో సుబ్బులు, కూర్చో. వద్దమ్మా, నేను కిందే కూర్చుంటానమ్మా. ఇదిగో, ఇలా మాట్లాడావంటే నేను బాధపడతాను. అమ్మా వద్దమ్మా, నేను కిందే కూర్చుంటానమ్మా. శాంత, శాంత. వదిన గారు, మీకోసమే మీరు క్షేమంగా ఉండాలని 108 ప్రదర్శనలు చేస్తానని గుడికెళ్ళింది. అవతారం. చూడు సుబ్బులు, మా అక్క పరాయి వాళ్ళని కూడా తన సొంత మనుషులుగా చూసుకుంటుంది. అలా నేల మీద కూర్చుంటే మా అక్క బాధపడదు. పైన కూర్చో. మనవరాల్ని చూడగానే దీనిలో నా మహానటి బయటకొస్తుంది. మంచితనానికి మానవత్వానికి పేరు పెట్టినని బిల్డప్ ఇస్తుంది. కూర్చో సుబ్బులు, నీకు దండం పెడతాను, కూర్చో. అమ్మా వద్దమ్మా. అమ్మా కూర్చో, వద్దమ్మా, కూర్చో. ఉసే, బతిమలాడుతున్నాను కదా అని ఓవర్ యాక్షన్ చేయకు. మర్యాదగా కూర్చో, లేదంటే తెలుసుగా చక్రవడ్డీ వేస్తా. కూర్చో సుబ్బులు. వద్దమ్మా. కూర్చో. ఏంటి కాంత, ఏమైంది? ఎందుకు తనని బలవంతంగా పైన కూర్చోబెడుతున్నావు? చూడవే, మన దగ్గర ఎంత అప్పు చేస్తే మాత్రం ఇలా నేల మీద కూర్చోవాలా?
ఇది కూడా మనిషే కదా. తనేమైనా కావాలని పేదవాళ్లలో పుట్టిందా? మనమేమన్నా కావాలని ధనవంతుల్లో పుట్టామా? నా దృష్టిలో అందరూ సమానమే. అందుకే నా పక్కన కూర్చో అంటే కూర్చోనని మారం చేస్తుంది. ఏంటి భామా అలా చూస్తున్నావు? నీలాంటి మహానుభావురాలకి మనవరాలిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను కాంత. చా ఊరుకో. అయినా నేను మహానుభావురాలనేంటి? మహానుభావురాల మట్టిగిద్ద 5 నిమిషాల ముందొస్తే అసలు రంగు చూసేదానివి. లేదు కాంత, నువ్వు మంచితనంలో మంచుకొండ లాంటి దానివి, మానవత్వంలో హిమాలయాన్నే మించిపోయిన దానివి. ఇలాంటి మనుషుల గురించి వినడమే తప్ప చూడలేదే అనుకున్నాను. కానీ ఫస్ట్ టైం నా ఇంట్లోనే నీ రూపంలోనే చూస్తున్నాను. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది కాంత. థ్యాంక్ యూ బంగారం. ఇంతకీ ఈవిడెందుకు వచ్చింది? అది మీ కాంతమ్మ కాళ్ళు పట్టుకోవడానికి. ఎందుకు? పొలం నొక్కేసింది కదా అందుకు. ఏయ్, పిచ్చి పిచ్చి వాగుడు వాగావంటే పళ్ళు రాలిపోతాయి. ఏమనుకున్నావో? పొలం నేను నొక్కేయడమేంటే? అప్పు తీర్చలేక పొలం అమ్మేసింది కదా సుబ్బులు? అవునమ్మా. పాపం ఉన్న పొలం పోగొట్టుకుని బతుకు తెరువుకి కష్టమైపోయి మళ్ళీ అప్పడగడానికొచ్చింది. అవుతారం అక్క ఇదిగో అక్క. ఇదిగోవే, ప్రస్తుతానికి డబ్బు తీసుకెళ్ళి మీ తమ్ముడికి కాలేజ్ ఫీజు కట్టుకో. ఏదైనా అవసరమైతే నేనున్నానని మర్చిపోకు. వద్దమ్మగారు. ఉంచమని చెప్తున్నాను కదా. మరి ఏదో మొహమాటం నువ్వును. తీసుకో తీసుకో తీసుకో. గ్రేట్ కాంత. అవుతారం అక్క డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి దాని మీద వాళ్ళ ఆయన చేత సంతకం పెట్టించి తీసుకురా. అలాగే అక్క. నీకు నువ్వు తిండి తినట్లేదని బాబాయ్ ఎంత బాధపడుతున్నాడో తెలుసా?
బాబాయ్, చెక్ చేస్తాను. అలాగేమ్మా. మ్మ్. పాపం కాంతమ్మ గారు కష్టపడి అమ్మాయి గారిని డాక్టర్ని చేద్దాం అనుకుంటే ఆవిడ గారు ఇంకా కష్టపడి పశువుల డాక్టర్ అయ్యారు. ఏమైంది తల్లి? ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. అలాగేనమ్మా. పుంజుల్లో రకాలుంటాయని తెలుసు కానీ ఇలా రౌడీ పుంజుల్లో రకాలుంటాయమ్మా. మనుషుల్లో లాగానే జంతువుల్లో కూడా రకరకాల సైకాలజీలుంటాయి. వాటి గురించి నీకు చెప్పిన అర్థం కాదు కానీ నెక్స్ట్ ఎవరు? ఏమైంది బాబాయ్? మా బాతుకి నిన్నటి నుంచి విరోచనాలు తగ్గలేదమ్మా. ఓ అదేంటి? సిరప్ పోయమన్నాను కదా, పోసావా? పొయ్యకపోవడం ఏంటమ్మా? ఆ, నువ్వు సిరప్ బాగా ఊపోయమన్నావా? అవును. మా ఆవిడేమో బాతు రూపుతుంది, నేనేమో సిరప్ పోస్తున్నాను. ఆ, దాంతో అంతా కిందే పోయిందమ్మా. ఓ, ఏడిసినట్టుంది. మా బా 30 మంది బాటిల్ని బాతుని కాదు, ఈ రోజైనా తిన్నగా పోయండి. అలాగేనమ్మా. వెళ్ళు, తీసుకెళ్ళు. భలే పేషెంట్స్ దొరికా నీకు. హలో, అలాగా ఇప్పుడే బయలుదేరుతున్నాను. బుల్లమ్మాయి, మనం అర్జెంటుగా మంగాపురం వెళ్ళాలి. అక్కడ ఒక గేదెకి కాల్షియం డౌన్ అయిందట. వెంటనే వెళ్ళి ఇంజెక్షన్ చేయకపోతే చాలా ప్రమాదం. పద పద. నాన్నమ్మకి చెప్పు నేను వెళ్ళాను. పద. అక్క, పాలు కొలవడం అయిపోయిందా? అయిపోయిందిరా తమ్ముడు. మొత్తం కలిపి ఒక 70 లీటర్లు ఉంటాయి. సరే సరే, నేను వెళ్ళి బండి రెడీ చేస్తాను. అలాగే. నానమ్మ, మా అమ్మకి అత్తయ్యకి దండం పెట్టుకుని వాళ్ళ ఆశీస్సులు తీసుకోకుండా ఎప్పుడైనా గడప దాటానా? వీడచ్చన్న నా పోలికే. నేను అంతే. మా తాతయ్యకి నానమ్మకి దండం పెట్టుకోకుండా గడప దాటేవాణ్ణి కాదు. అవునవును, నువ్వు ఎక్కడ దండం పెట్టుకుంటావో అని భయపడి నువ్వు పుట్టక ముందే వాళ్ళు వెళ్ళిపోయారు. చాలు చాలు ఆపవే, వెళ్ళి కాఫీ అట్రా. అమ్మా, ఏ జన్మలో ఏం పాపం చేశానో నోరారా నిన్ను అమ్మా అని పిలవలేకపోయాను. నా కళ్ళారా నిన్ను చూడలేకపోయాను. కానీ ఎప్పటికీ నా గుండెల్లో నువ్వు ఉంటావమ్మా. నువ్వు ఏ లోకంలో ఉన్నా నీ ఆత్మ శాంతించాలమ్మా. అత్త, నీ గురించి వినడమే తప్ప ఎప్పుడూ నిన్ను చూడలేదు, ఎప్పుడూ నీతో మాట్లాడలేదు. కానీ నా మేనత్తగా, నా ఆత్మ బంధువుగా
నా అంతరాత్మగా నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉంటావత్తా. ఎప్పటికీ నా ఇన్స్పిరేషన్ నువ్వే.